బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీం కోర్టులో ఏపీ సీఎం జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి కేసులను ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలి అన్న పిటిషన్ పై సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఏపీ హైకోర్టులో దాఖలైన కేసులపై విచారణ చేపట్టరాదని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి కేసులను ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలి అన్న పిటిషన్ పై సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వరకు ఏపీ హైకోర్టులో దాఖలైన కేసులపై విచారణ చేపట్టరాదని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఊరట లభించింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఏపీ హైకోర్టులో ఏపీ సిఐడి మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన విచారణను నిలిపివేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు మార్గదర్శికి సంబంధించి దాఖలైనటువంటి అన్ని కేసులను ఏపీ హైకోర్టులో దాఖలైనటువంటి కేసులన్నింటిపైన కూడా ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం, ఈ యొక్క ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి ఈ ఏపీ సిఐడి దాఖలు చేసినటువంటి కేసులని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో మార్గదర్శి ఈ యొక్క పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్ల పైన సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపించారు. జస్టిస్ అభయ్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లు విచారించింది. ఈ మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు సేకరించింది. అదేవిధంగా డిపాజిట్ ఈ యొక్క చిట్ ఎవరైతే పాడుకున్నారో వాళ్లకు సరైన సమయంలో డబ్బులు ఇవ్వటం లేదు. అదేవిధంగా డబ్బులను మనీ లాండరింగ్ చేశారు, ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి పెట్టారు, దీనివల్ల నష్టం జరిగింది, పన్ను ఎగవేత వేశారంటూ సిబిసిఐడి అనేక ఆరోపణలతో అనేక కేసులు దాఖలు చేసింది. అయితే ఈ కేసులన్నిటిపైన హైకోర్టులు తెలంగాణ హైకోర్టులో కూడా మార్గదర్శి కొన్ని కేసులు దాఖలు చేస్తే దాంట్లో మార్గదర్శికి ఊరట లభించింది. అదేవిధంగా ఏపీ హైకోర్టులో సిబిసిఐడి దాఖలు చేసిన కేసులని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలి. అక్కడ కార్పొరేట్ ఆఫీస్ తెలంగాణలో ఉంది. అంతేకాకుండా జ్యుడిషియరీ జ్యూరిడిక్షన్ తెలంగాణ హైకోర్టుకు వస్తుంది అన్న వాదనలు కూడా అర్పించారు సిద్ధార్థ లోత్రా. సిద్ధార్థ లోత్రా వాదనలకు అంగీకరించినటువంటి ధర్మాసనం ఈ కేసులను కాజ్ ఆఫ్ యాక్షన్ హైదరాబాద్ లో జరిగినట్టుంది, అందుకని అన్ని కేసుల విచారణ ఒకే చోట జరగాలని సిద్ధార్థ లోత్రా కోరారు. సిద్ధార్థ లోత్రా వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్నటువంటి ప్రభుత్వం సిఐడికి ఆదేశించింది. తదుపరి విచారణ వరకు రాష్ట్ర హైకోర్టులో విచారణ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఒక కేసులో సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టులో తదుపరి విచారణ జరపాలని ఆదేశించినట్టు ధర్మాసనం దృష్టికి కూడా సిద్ధార్థ లోత్రా తీసుకొచ్చారు. కొన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈలోగానే మరికొన్ని కేసులు నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుపుతున్నామని సిద్ధార్థ లోత్రా కోర్టుకు తెలిపారు. ఒకే రకమైనటువంటి నేరం, అది కాకుండా పలు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు కోర్టుకు సిద్ధార్థ లోత్రా తెలియజేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ తదుపరి విచారణ వాయిదా వేస్తూ అంతవరకు కూడా ఈ కేసుల్లో విచారణ జరపకూడదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ధర్మాసనం